అన్ని పాఠశాలల్లో 2025లో జరిగే మెగా పీటీఎం 2.0లో అన్ని పాఠశాలల వారు కంపల్సరీగా హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్స్ను పేరెంట్స్కి ప్రొవైడ్ అనేది చేయాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి మనకి షెడ్యూల్ కూడా ఇవ్వడం జరిగింది, మినిట్ టు మినిట్ షెడ్యూల్. దీంట్లో ప్రైమరీ వారికి కూడా ఇక్కడ ఈ హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డుకి సంబంధించి డిస్కస్ చేయమని, అదేవిధంగా హై స్కూల్కి సంబంధించి కూడా ఈ హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డుకి సంబంధించి కూడా ఇక్కడ ఎజెండా ఐటమ్గా ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ వీడియోలో ఈ హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్స్ను ఆన్లైన్ నుంచి ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలనేది, అంటే మనం పేరెంట్స్కి అయితే ఫిజికల్గానే ఇస్తాము. ఒకవేళ మనకి ఫిజికల్గా అవైలబుల్గా ఆ విద్యార్థికి సంబంధించి ఆ హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్ అనేది లేకపోతే ఆన్లైన్ నుంచి ఆ హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్ని ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలనేది ఇప్పుడు ఈ వీడియోలో పూర్తిగా డీటెయిల్గా చూద్దాం. ముందుగా ఈ హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్స్ డౌన్లోడ్ చేసుకోవడానికి ఆ లింక్ అనేది నా వెబ్సైట్లో అవైలబుల్గా ఉంటుంది. గూగుల్లో మీరు అమరావతి టీచర్స్ అని చెప్పి సెర్చ్ చేస్తే అప్పుడు కనిపించిన amravatiteacher.com సైట్ని ఓపెన్ చేయండి. ఈ సైట్ ఓపెన్ చేయగానే ఇక్కడ మీకు న్యూ లింక్స్లోనే హోలిస్టిక్ ప్రోగ్రెస్ రిపోర్ట్ కార్డు డౌన్లోడ్ లింక్ అని చెప్పి ఉంటుంది. దీని మీద క్లిక్ చేయగానే ఇక్కడ మీకు ఈ హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డు సంబంధించి కొంత ఇన్ఫర్మేషన్ ఉంటుంది. దీంట్లో క్రిందకి వస్తే ఇక్కడ మీకు ఉంటుందన్నమాట ఈ హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్స్ని డౌన్లోడ్ చేసుకునే లింకు. దీన్ని ఓపెన్ చేయగానే సిఎస్సి సైట్ ఓపెన్ అవుతుంది. దీంట్లో లాగిన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ యూజర్ నేమ్ వద్ద మన పాఠశాల యొక్క డైస్ కోడ్ ఇస్తాము. పాస్వర్డ్ వద్ద మనం లీప్ యాప్లో డైస్ కోడ్కి సంబంధించి ఏ పాస్వర్డ్ అయితే యూజ్ చేస్తున్నామో ఆ అటెండెన్స్ యాప్లో డైస్ కోడ్కి సంబంధించి ఆ పాస్వర్డ్ను ఇక్కడ ఇచ్చిన క్యాప్చా కోడ్ ఇచ్చేసేసి ముందుగా మనం ఈ సైట్లోకి లాగిన్ అయిపోవాలి. ఈ సైట్లోకి లాగిన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఈ విధంగా మనకి ఓపెన్ అవుతుంది. ఇది మొబైల్లో ఈ సైట్ ఓపెన్ అవ్వాలంటే మీరు డెస్క్టాప్ మోడ్ ఆన్ చేసుకోవాలి. అదేవిధంగా యాక్సెసిబిలిటీని 50%కి రెడ్యూస్ చేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు మనం ఇక్కడ కనిపిస్తున్న ఈ మెనూలో సర్వీసెస్లోకి వెళ్ళాల్సి ఉంటుంది. ఈ సర్వీసెస్లో నెక్స్ట్ మరలా R3 సర్వీసెస్లోకి వెళ్ళాలి. దీంట్లో కొంచెం క్రిందకి జరపండి, అంటే మనకు స్టార్టింగ్లో 4 మాత్రమే కనిపిస్తాయి. దీంట్లో కొంచెం మీరు క్రిందకి జరిపితే ఇక్కడ ఉంటుందన్నమాట R3.5 స్టూడెంట్ వైజ్ హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్ అని ఇక్కడ లింక్ ఉంటుంది. దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ మనల్ని క్లాస్ సెలెక్ట్ చేసుకోమంటుంది. ఇక్కడ మన యొక్క క్లాస్ని సెలెక్ట్ చేసేసుకొని గెట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేయాలి. ఇలా క్లిక్ చేసిన తర్వాత ఆ క్లాస్లో ఉన్న అందరు విద్యార్థులు ఇక్కడ మనకి కనిపిస్తారు. ఇక్కడ ప్రెజెంట్ 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి ఎన్రోల్మెంట్ డేటా అనేది ఇక్కడ మనకి కనిపిస్తుంది. ఎందుకంటే మనకి ఇప్పుడు ఈ మెగా పేరెంట్ టీచర్ మీటింగ్లో మనం హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్స్ అనేవి 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించినవే కాబట్టి సేమ్ అదే డేటా ఆన్లైన్లో అవైలబుల్గా ఉంది. కాబట్టి మీకు ఇక్కడ ఎన్రోల్మెంట్ అనేవి పాతవి కనిపిస్తాయి. అంటే ఇదివరకు 2024-25లో ఫస్ట్ క్లాస్లో ఉన్నవారు ఫస్ట్ క్లాస్లోనే కనిపిస్తారు, సెకండ్లో ఉన్నవారు సెకండ్, ఈ విధంగా పాత తరగతులు కనిపిస్తాయి అన్నమాట. దానివల్ల మనకి ప్రాబ్లం ఉండదు. నెక్స్ట్ ఇక్కడ మనకి ఈ హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్స్ని మనం డౌన్లోడ్ చేసుకోవడానికి ఇక్కడ ప్రతి విద్యార్థికి ఎదురుగా వ్యూ రిపోర్ట్ అని చెప్పి ఉంటుంది. ఈ వ్యూ రిపోర్ట్ మీద క్లిక్ చేయండి. ఈ వ్యూ రిపోర్ట్ మీద క్లిక్ చేయగానే ఈ హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్ అనేది ఇక్కడ మనకి ప్రివ్యూ చూపిస్తుంది. దీంట్లో మనం క్రిందకి జరిగితే ఆ విద్యార్థికి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఉంటుందన్నమాట. అంటే టర్మ్ 1 టర్మ్ 2 సంబంధించి అటెండెన్స్ వివరాలు ఉంటాయి. అదేవిధంగా ఇక్కడ మనకి ఇదివరకు మనం కండక్ట్ చేసిన FA1 కానీ FA2 కానీ SA1 కానీ వాటికి సంబంధించి మార్క్స్ ఉంటాయి, గ్రేడ్స్ ఉంటాయి. నెక్స్ట్ FA3 FA4 SA2 వీటన్నిటికి సంబంధించి కూడా మనకి మార్క్స్ గ్రేడ్ కూడా ఆన్లైన్లో అవైలబుల్గా ఉంటాయి. ఇవి మాత్రమే మనకి ఆన్లైన్లో ఈ డేటా మాత్రమే ఉంది అనమాట. నెక్స్ట్ మనం ఈ కార్డుని మనం డౌన్లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ చివరిలో ప్రింట్ డౌన్లోడ్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సేవ్ టు PDF అని చెప్పి మీరు సెలెక్ట్ చేసేసి సేవ్ మీద క్లిక్ చేయండి. అప్పుడు ఈ హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్ అనేది మనకు PDFలోకి డౌన్లోడ్ అవడం జరుగుతుంది. ఈ విధంగా మీరు ఈ హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్ని ఆన్లైన్ నుంచి ఈ విధంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు.